పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం కార్యక్రమం సమావేశమైంది. ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైన గంగారాంకు జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు నియామక పత్రం అందించారు. మన రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో 50% రిజర్వేషన్స్ కల్పించాలన్నారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణన చేయాలని చెప్పి మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా బీసీ సంఘాలు ఈ దేశంలో పోరాటం చేస్తూ ఉన్నాయి. చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్ సాధించాలని చెప్పి మేము చేసే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా కేంద్రంలో అనేక శాఖలు ఉన్నాయి, కానీ మరి దేశంలో 60% పైబడి ఉన్నటువంటి బీసీ కులాలకి ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది ఇది 70 కోట్ల బీసీలకి అవమానమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నందుకు ఇంతమంది బీసీ సోదరులు సోదరీమణులు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేసుకుంది ఏంటంటే మనకు బీసీల గురించి కొన్ని తీర్మానాలు చేస్తున్నారు. ఆ తీర్మానాలన్నీ కూడా అంటే మనం చెప్పే ప్రతిపాదనలన్నీ కూడా ప్రతి బీసీకి చేరాలని, ప్రతి బీసీ కూడా మనకి ఏం కోల్పోతున్నాము, ఏమి మనం పొందాలి అనే విషయాన్ని ఒక అజెండా ద్వారా తెలియచేయాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మన నాయకులు గూడూరి వెంకటేశ్వరరావు గారు దాని గురించి తెలియజేయడం జరిగింది. అలాగే కొత్తగా మనకి ఈ సంఘంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మన గంగారాం గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మాకు ఆనందకరంగా ఉందండి. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్తే.